హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆగాకరకాయతో కర్రీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే ఆగాకరకాయని బోడ కాకరకాయ, అడవి కాకరకాయ అని ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలా పిలుస్తారు. ఇవి సీజనల్గా ఆషాఢ మాసంలో శ్రావణంలోనే దొరుకుతాయి. ఈ విధంగా లభించినప్పుడు ఈ కాకరకాయలో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయంటారు. మనకు నచ్చినట్టు వండుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈరోజు వచ్చేసి నేను ఈ ఆకాకరకాయలతో మంచి మసాలా కర్రీ చూపిస్తున్నానండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసి ఆగాకరకాయలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తరువాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తరువాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆగాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ విధంగా ముక్కల్ని వేసేసుకోవాలి. ఇవి వచ్చేసి ఒక 2 డేస్ అయింది ఫ్రెండ్స్, అందుకే కొంచెం పండాయి. ఈ విధంగా పండినా కూడా బాగుంటుంది కర్రీ వచ్చేసి. మరీ ఎక్కువ పండలేదు, లైట్గా పండాయి అంతే. ఈ విధంగా గింజలతో పాటే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మసాలాకి ఆనియన్స్, కొబ్బరి, టమాటాలు, అల్లం, వెల్లుల్లి, తర్వాత సోంపు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ రెడీ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి వేసేసుకొని మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ పట్టుకోవాలి. మరీ స్మూత్గా పట్టుకోకూడదు. ఈ విధంగా కొంచెం బరుకుగా పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఆగాకరకాయలు ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. ఈ విధంగా జీలకర్ర వేసుకున్న తరువాత మనం ముందుగానే పక్కన పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో ఈ మసాలా అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తరువాత అందులో వచ్చేసి 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ వచ్చేసి పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్టు, 2 స్పూన్స్ వచ్చేసి కారం వేసుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ మసాలాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ స్పైసెస్ అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకొని ఇంకొక 1 మినిట్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తరువాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆగాకరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఈ విధంగా ఆగాకరకాయ వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా అంతా ఆగాకరకాయలు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఆగాకరకాయలతో ఒక్కసారి చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. నాన్ వెజ్ మించిన టేస్ట్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత అందులోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని మీకు ఏ విధంగా కావాలి చూసుకొని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ అది ఇదే స్టేజ్లో చెక్ చేసుకొని మూత పెట్టుకొని ఇంకొక 3 మినిట్స్ ఉడికించుకుంటే తయారైపోతుంది ఆగాకరకాయ కూర. ఈ విధంగా ఒక్కసారి తయారు చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైసు చపాతీకి కాంబినేషన్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఇలాంటి రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఫైనల్గా తయారైపోయింది ఆగాకరకాయ మసాలా కర్రీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరిగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్.